వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పట్టభద్రుల ప్రచారంలో చాలా బిజీగా ఇటు ప్రసన్న హరికృష్ణ గడుపుతున్న పరిస్థితి అయితే ఈరోజు అందులో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ వరుసగా తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ప్రసన్న ఉన్నాడు. సార్ మాట్లాడిద్దాం, అసలు ఏంటి, ఎట్లుంది ప్రచారం, ఎట్లా జరుగుతుంది అన్న, ఏంటి పరిస్థితి అసలు? నమస్తే అండి. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. మీరు గతం నుంచి ప్రస్తుతం వరకు నన్ను బాగా అభిమానిస్తున్నారు. కరీంనగర్లో కానీ, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో అన్ని చోట్ల మీరు నా ముందు మౌత్ పెట్టి అడుగుతున్నటువంటి నేపథ్యం మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నా తరఫున ఎట్లుంది రెస్పాన్స్, ఎట్లుంది పట్టభద్రుల రెస్పాన్స్ అన్న? హ్యూజ్ రెస్పాన్స్. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, జనరల్గా మీరు మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో జస్ట్ ఒక వ్యక్తి ఎవరైతే అటెండ్ కావడం జరిగిందో అక్కడ ఇదే మౌత్ను అక్కడ పెట్టి అడగండి ఎంత ఇచ్చి తీసుకొచ్చారు అని చెప్పేసి. ఇదే మౌత్ను మీరు ఇక్కడ పెట్టి అడగండి ₹1 కనుక ప్రసన్న హరికృష్ణ ఇప్పటి వరకు 7 months నుంచి కనుక ఇస్తే నేను పోటీలో ఉండను. ప్రొఫెసర్ మాటల గారడి చేస్తున్నాడు అని బయట ప్రచారం చేస్తున్న పరిస్థితి. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఏంటి? అసలు ప్రస్తుతం ప్రొఫెసర్ ఏం చేయబోతున్నాడు? నేను రాజకీయ నాయకుని కాదండి మాటలు గారడి చేయడానికి. ఐఎమ్ అన్ అకాడమిషియన్, ఐఎమ్ అన్ ఎడ్యుకేషనిస్ట్. ఐ నో ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, ఐ నో ద రియాలిటీ. నాకు తెలుసు, గతం నుంచి చేస్తూ వస్తున్నాను. భవిష్యత్తులో మీ అందరు అవకాశం ఇస్తే తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం లోపల ఏదైతే మేనిఫెస్టో నేను ప్రకటించడం జరిగిందో 8 హామీలకు సంబంధించి వాటిని తూచా తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. ప్రభుత్వానికి ఆ సమస్యలకు సంబంధించినటువంటి ఎలా సాల్వ్ చేయాలో కూడా నేను సూచనలు ఇస్తాను. ఇండిపెండెంట్గా ముందు ప్రచారం చేసిన మీరు బహుజన పార్టీలో ఎందుకు చేరవలసి వచ్చింది? బీసీ కులగణన నేపథ్యంలో, బీసీ కులగణన మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో బీసీ కులగణన 42% లెక్కలు చూపారు. అది 42 32 40 50 అని పక్కన పెట్టినట్లయితే తప్పనిసరిగా బీసీ కులగణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాల్సిందే. మరి దానిలో భాగంగా బహుజన్ కాన్సెప్ట్ అనేది అది కొత్త కాన్సెప్ట్ కాదు, గతం నుంచి ఉన్నది. సో దానిలో భాగంగానే నేను బీసీ కులగణన నేపథ్యంలో బీఫామ్ను బీఎస్పీ పార్టీ నుంచి తీసుకొని మళ్ళీ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? మేధావులు కూడా మీ వెనకాల ఇంటర్నల్ ప్రచారం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మీరు ఏం చెప్పారు? మీకే వాళ్ళు నిలబెట్టినరా? ఈ ఫండింగ్ అంతా ఏడికెళ్ళి వస్తుంది మీకు? దేర్ ఇస్ నో ఫండింగ్ అండి. మీరు చూస్తుంటారు, ఇక్కడ ఎక్కడికైనా మీరు వెళ్ళండి, మేము పెద్దగా హోర్డింగ్స్ పెట్టి పెద్దగా రాజకీయ ప్రచారాలు వేసి పెద్దగా స్టేజ్లు వేసినటువంటి నేపథ్యం లేదు. ఈరోజు బెల్లంపల్లికి వెళ్ళాం. ఒక రోడ్డు పక్కన టీ స్టాల్ లోపల మొత్తం అక్కడ ఉన్నటువంటి కొన్ని 100 మంది నిరుద్యోగులు వచ్చి నాతో టీ తాగుతూ మాట్లాడారు. దానికి ₹1 ఖర్చు లేదు, టీకి పెట్టేటువంటి ఖర్చు తప్ప. అదే పక్కన మేము బార్ అసోసియేషన్కి వెళ్ళాం. అక్కడ అడ్వకేట్ మిత్రులే ఛాయ్ తెప్పించారు, వాళ్ళతో ఛాయ్ తాగాము. అదేవిధంగా వాళ్ళతో నా అభిప్రాయాలను పంచుకోవడం జరిగింది. వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కూడా భవిష్యత్తు లోపల నేను ఏ విధంగా రిప్రజెంట్ చేస్తానో చెప్తూ ఉన్నాను. అంటే మేధావులు ఎందుకున్నారు ప్రసన్న హరికృష్ణ వెంట అంటే, ప్రసన్న హరికృష్ణ ఈజ్ ఏబుల్, ప్రసన్న హరికృష్ణ ఈజ్ ఫిట్. ఎందుకంటే ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎవరూ కూడా న్యాయం చేసినటువంటి దాఖలాల నేపథ్యం లేదు. కాబట్టి సమస్యలు తెలిసిన వ్యక్తిగా తప్పనిసరిగా ఈ వ్యక్తి కనుక ఉంటే మాట్లాడేటువంటి ఎబిలిటీ ఉంది, వివిధ రకాల సామాజిక అంశాల నేపథ్యం ఉంది, సామాజిక అంశాల పట్ల స్పృహ ఉంది, చేయాలి అనేటువంటి తపన ఉంది. కాబట్టి ఎవరైనా కలిసి నడుస్తున్నారు. కలిసి నడిచే వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతాం. హరికృష్ణ బీసీ కార్డును యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే నేను బీసీలందరూ నన్ను ఆదరించాలి, బీసీ ఓటర్లు అందరూ నాయనకు ఉండాలి, ఇట్లా ఏదైనా చెప్పే ప్రయత్నం చేసే ప్రయత్నమా? ముందు నుంచి బీసీ ఉద్యమాల్లో ఉన్నారు? నేను బేసిక్గా ఎంప్లాయీని కాబట్టి ఏ రాజకీయ పార్టీకో దేనికో సంబంధించినటువంటి నేపథ్యం నాకు లేదు. బీసీ కార్డ్ ఏందండి? నాన్ సెన్స్. బీసీ కార్డ్ ఏంది? ఒక బీసీని నేను బీసీని అయి ఉండి ఇంకా కార్డును ఉపయోగించాల్సినటువంటి అవసరం అనేది లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ మధ్యలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు రకరకాల పదవులు చేయాలి, బీసీలే ప్రధానం అంటూ ఎన్ని రోజులు లేనిది వెంటనే ఎన్నికలు రకరకాల రాగానే బీసీల పేర్లు చెబుతూ బయటకు వస్తున్న పరిస్థితి. అందుకనే మీకు ఈ కార్డు అనే వర్డ్ యూజ్ చేసిన. అసలు ఏంటి ప్రసన్న ₹100 కోట్ల ఉన్న వాళ్ళ ముందు ఎట్లా ప్రచారం చేసిండ్రు? ఏంటి ఇంత దాకా తీసుకురానికి ప్రధానంగా ఏ విధంగా సాధ్యమైంది? సింపుల్ అండి. 100,000 కోట్ల రాజకీయాలు నిజంగానే నడుస్తున్నాయి. ప్రత్యర్థులు కూడా అదే విధంగా ఉన్నారు. కానీ ఓటర్లను మనం గెలవాలి అంటే ప్రేమ, అభిమానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నార్మల్ ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నిక కాదు. అంటే 18 సంవత్సరాలు దాటినటువంటి ఎవరైతే ఏజ్ గ్రూప్ ఉన్నారో వాళ్ళు ఓటర్స్ కాదు. ఇక్కడ తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నారు అంటే తప్పనిసరిగా కొంత విఘ్నత, విచక్షణ అనేది ఉంటుంది. సమాజం పట్ల ఒక అవగాహన, స్పృహ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళ సమస్యలను ఎవరు ప్రాపర్గా రిప్రజెంట్ చేయగలరు
అనేటువంటి ఆలోచన విధానం తప్పనిసరిగా ప్రతి గ్రాడ్యుయేట్లో ఉంటుంది. మరి ఆ నేపథ్యంలో మీరు ఎక్కడికి వెళ్ళిన జస్ట్ సోషల్ మీడియా లోపల ఒక ఫ్లయర్, ఒక పోస్టర్ ప్రసన్న హరికృష్ణ ప్లాట్ఫామ్లో పెట్టిరు అంటే నేను అక్కడికి వెళ్ళేసరికి వితౌట్ పేయింగ్ 1 సింగిల్ రూపీ మినిమం ఒక 50-100 మంది అక్కడ కనబడుతున్నారు. మరి ఇంకేముంటుందండి ప్రజల అభిమానాన్ని పొందడానికి? ఇంకేముంటుందండి? ఏంటి ప్రొఫెసర్ గారు, నిజంగానే పట్టభద్రులను కూడా డబ్బులు ఇచ్చి కొనే ప్రయత్నం జరుగుతుంది. ఆ ఓటింగ్ దిశగా కొన్ని వ్యాపారస్తులు కానీ, వ్యాపార వర్గాలు కానీ, ఎవరైతే మీడియా పేరు, ఎవరైతే విద్యా సంస్థల పేర్లతో నిలబడ్డ కొంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంటారు. దీంట్లో నిజముందా? 100% నిజం ఉందా అని నన్ను ప్రశ్నించడం అనేది అంటే నిజం ఉందనే చెప్తాను నేను. ఎందుకంటే మద్యం ఏరులై పారుతుంది ప్రతి జిల్లాలో. మీకు తెలియంది కాదు, మీడియా రంగం లోపల మద్యం ఏరులై పారుతూ ఉంది, డబ్బుల పంపిణీ జరుగుతూ ఉన్నది. మరి ఇవి గ్రాడ్యుయేట్స్తోని వాళ్ళు ఆడుకుంటున్నారు. ఈసారి తప్పనిసరిగా వ్యక్తులకు, పార్టీలకు మా గ్రాడ్యుయేట్స్ చెంప చెల్లుమనిపించేలా ఒక స్పష్టమైనటువంటి రీతి లోపల సమాధానం చెప్తారు. అయితే ప్రసన్న హరికృష్ణ గెలుపు చాలా ప్రశ్నలకు సమాధానంగా మారబోతుంది తెలంగాణ రాష్ట్రంలో. ప్రసన్న హరికృష్ణ గెలుపు భవిష్యత్తు యువతకు ఒక స్పష్టమైనటువంటి హోపును ఇవ్వబోతుంది. డబ్బులు ఉన్నటువంటి రాజకీయాలు కాదు, డబ్బులు లేకుండా కూడా ఒక నికార్సైనటువంటి వ్యక్తిత్వంతో, ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్తో, ఒక విల్ పవర్తో కష్టపడితే, పోరాటం చేస్తే తప్పనిసరిగా ఎన్నికల లోపల విజయం సాధిస్తారు అనేది ఈ ఎన్నిక చెప్తా ఉంటుంది. అంటే విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక కమిట్మెంట్తో పనిచేస్తే తప్పనిసరిగా భవిష్యత్తు రాజకీయాలను శాసిస్తారు అని చెప్పేసి కూడా ఈ ఎన్నిక చెప్తా ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నిక చాలా రకాల ప్రశ్నలకు సమాధానంగా మారుతుంది. రాజకీయాలు చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాడా, సమస్యలపై ఫైట్ చేయడానికి మీరు కాంటెస్ట్ చేస్తున్నారు? ఇది అంటే మనం ఫైట్ చేయబోయేది రాజకీయాలు. బట్ నేను చాలా సందర్భాల్లో, చాలా వేదికలపైన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. నా హోర్డింగ్స్, నా ఫ్లెక్స్లు అక్కడక్కడ పెట్టినా, బట్ అక్కడ కూడా నేను ఏం రాయడం కోసం, ప్రజలకు తెలవడం కోసం ఆ ఫ్లెక్స్లు పెట్టినానంటే నేను నాయకుడిని కాదు, నేను సేవకుడు అని చెప్పేసి. మోరోవర్ మీ అందరి కూడా మీడియా పక్షాన నేను ఎట్లాంటి పరిస్థితుల లోపల ప్రస్తుతం పొలిటీషియన్ కాదు, కేవలం నేను అకాడమిషియన్, నేను ఎడ్యుకేషనిస్ట్. మా మిత్రులు కూడా చాలామంది నాతో ఫోటోలు దిగుతున్నప్పుడు అడుగుతూ ఉన్నారు, ఇప్పుడే దిగండి ఫోటోలు, భవిష్యత్తు లోపల దొరకడు అని చెప్పేసి. దొరకకపోవడానికి నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను మీ వాడిని, నేను ఒక అకాడమిషియన్ను. తప్పనిసరిగా సమాజం పట్ల నాకు రెస్పెక్ట్ ఉంది, అస్పృహ ఉన్నది. కాబట్టి నన్ను గెలవడానికి భవిష్యత్తులో ఒకవేళ గెలిచినా ఎలాంటి అపాయింట్మెంట్ ప్రసన్న హరికృష్ణని గెలవడానికి అవసరం లేదు. కాబట్టి స్పష్టంగా నా విజన్ పైన నా క్లారిటీ ఉంది. పట్టభద్రులకు కూడా నా పైన అదే అడగబోతున్నారు. ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు? మీ ప్రధాన అంటే మీరు చెప్పే నినాదం ఏంటి? ఏం చెప్పి ఓటేయాలంటున్నారు? ఎందుకు మీకు ఓటేయాలి అది చెప్పండి. అసలు నేను ఏం చెప్పకుండానే నాకు ఓట్లు వచ్చేటట్లున్నాయి. ఎందుకంటే ఎవరైతే ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళ నేపథ్యం ఏంటి, ప్రసన్న హరికృష్ణ నేపథ్యం ఏంటి, జస్ట్ 3 బొమ్మలు పక్కన పెట్టుకొని చూస్తే ఓటర్లకు నేనేం చెప్పాల్సిన పని లేదు. ఆ ఇద్దరే ఎవరైతే ప్రధాన ప్రత్యర్థులు 2 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో దే ఆర్ మై స్టార్ క్యాంపెయినర్స్. వాళ్ళే నా స్టార్ క్యాంపెయినర్స్. ఎందుకంటే సమస్యల గురించి ఎవరికి తెలుసు? నిరుద్యోగుల సమస్యలను వాళ్ళు ఎప్పుడైనా అడ్రస్ చేసిర్రా? అసలు ఉద్యోగుల యొక్క సమస్యలు తెలుసా? ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగుల యొక్క నేపథ్యం తెలుసా? విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం అధికార పార్టీ ప్రభుత్వమే ఒక కార్పొరేట్ శక్తికి టికెట్ ఇచ్చింది అంటే మీరు ప్రభుత్వ విద్యా సంస్థలను, ప్రభుత్వ కళాశాలను కంప్లీట్గా మూసేసుకోండి అని చెప్పేసి చెప్పడానికి టికెట్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి బయట మాట్లాడుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో నేను పెద్దగా వాళ్ళ మీద పాయింట్అవుట్ చేయాల్సిన పని లేదు. అసలు నాకు స్ట్రాటజీ అవసరం లేదు. వాళ్ళే నా స్ట్రాటజీ, వాళ్ళే నా స్టార్ క్యాంపెయినర్స్, వాళ్ళే నన్ను గెలిపిస్తారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, అటు మెదక్ ఎట్లుంది రెస్పాన్స్, ఎట్లుంది, ఏంటి అసలు? ఒకటండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇదే కెమెరా పట్టుకొని, ఇదే మౌత్ పట్టుకొని ఏ ఊరికైనా వెళ్ళండి, ఈవెన్ మీ ఊరికైనా వెళ్ళండి. మీ ఊర్లో ఒక నిరుద్యోగిని ప్రశ్నించండి, ఇదే మౌత్ పెట్టి ఆ నిరుద్యోగి మౌత్ ముందు ఈ మౌత్ పెడితే అడిగితే ప్రసన్న హరికృష్ణ క్లాసెస్ నేను విన్నా ఫ్రీగా, యూట్యూబ్ లోపల విన్నా, యాప్ లోపల విన్నా అనేటువంటి సమాధానం మీకు వస్తుంది. అంటే ఏ ఊరికి వెళ్ళినా నా స్టూడెంట్ ఉంటాడు. ఏ డిపార్ట్మెంట్, ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఎక్కడికైనా వెళ్ళండి, ఏ మండల ఆఫీస్కైనా వెళ్ళండి, తప్పనిసరిగా నా స్టూడెంట్ ఉంటాడు. వారి యొక్క ప్రేమ, వారి యొక్క అభిమానమే నన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ విదిన్ నో టైం కంప్లీట్గా అక్కడ ఆ స్పేస్ను క్రియేట్ చేస్తున్నాయి. ఆ స్పేస్ లోపల నేను మాట్లాడుతున్నా. దట్స్ ఇట్. ప్రొఫెసర్ గారు, చివరిగా ఒక విషయం చెప్పండి. అటు బీజేపీ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ కావచ్చు,
వేల రూపాయలు ఇస్తారు జాగ్రత్త అని ఓటర్లకు చెప్తున్న పరిస్థితి. ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ ఎన్ని డబ్బులు ఇవ్వబోతున్నారు ఓటర్? ప్రసన్న హరికృష్ణ రూపాయి ఇవ్వడండి. ప్రసన్న హరికృష్ణ ప్రేమను పంచుతాడు, ప్రసన్న హరికృష్ణ అభిమానాన్ని ఇస్తాడు, ప్రేమతో అభిమానాన్ని కొనుక్కుంటాడు. కానీ మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇంతకుముందు చాలా రకాల మీడియా సంస్థలు కూడా అడిగినాయి, అసలు మీ ప్రత్యర్థి ఎవరు అని చెప్పేసి. నేను వాళ్ళకు ఒక్కటే సమాధానం చెప్పాను, ప్రత్యర్థి నాకు పార్టీలు కాదు, ప్రత్యర్థి వ్యక్తులు కాదు, నా ప్రత్యర్థి మా యొక్క పట్టభద్ర ఓటరే. ఎందుకంటే నేను గెలవాల్సింది ప్రత్యర్థులను కాదు, నేను గెలవాల్సింది నా పట్టభద్ర ఓటర్ల యొక్క గుండెను నేను తట్టాలి, వారి యొక్క ప్రేమను అభిమానాన్ని పొందాలి. సో ఆ ప్రయత్నంలో నేను ఈ క్యాంపెయిన్ చేస్తాను. ఆర్టీవీ ద్వారా చివరిగా పట్టభద్రులకు ఏం చెప్పబోతున్నారు హరికృష్ణ? సో ఒకటే అండి, ఈసారి నేను ఇంతకుముందే చెప్పినట్లుగా ఈసారి జరగబోతున్నటువంటి ఎన్నిక తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం లోపల ఒక స్పష్టమైనటువంటి మార్పుకు సూచిక కాబోతున్నది. చాలా జాగ్రత్తగా, విఘ్నతతో, విచక్షణతో మీ యొక్క ఓటు హక్కును ఈసారి వినియోగించుకోండి. ఎవరైతే మీ సమస్యల పట్ల అవగాహన, స్పష్టత ఉన్నదో, ఎవరికైతే ప్రభుత్వంతో మాట్లాడేటువంటి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో, ఎవరైతే సమాజం పట్ల ఒక దృక్పథాన్ని కలిగి ఉన్నారో వారికి మీరు ఈసారి పట్టం కట్టండి. సో నా పరంగా మీకు బ్యాలెట్ పేపర్ పైన 3వ సీరియల్ నంబర్ వద్ద నా పేరుంటుంది, ప్రసన్న హరికృష్ణ. దాని పక్కన ఉన్నటువంటి గడిలో మొదటి ప్రాధాన్యత ఓటును వేసి ప్రసన్న హరికృష్ణని గెలిపించి మీరు కౌన్సిల్కి పంపిస్తే మీ యొక్క సోదరుడు, మీ యొక్క కుటుంబ సభ్యుడు మీ యొక్క సమస్యల మీద తన గొంతుకై ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాదు, ప్రభుత్వానికి సలహాలు, సూచనలు కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల ఇస్తాడు, గతంలో ఎవరూ చేయనటువంటి రీతి లోపల. సో కాబట్టి నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఓట్ ఫర్ మీ, ప్లీజ్ ఓట్ ఫర్ మీ. 3వ సీరియల్ నంబర్, దాని పక్కన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. మోరోవర్ మీ ద్వారా నేను ఏం చెప్తున్నానంటే ప్రేక్షకులందరికీ కూడా వాస్తవానికి 4వ తారీఖు, మార్చి 4వ తారీఖు, 3వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు కౌంటింగ్ డేట్స్ ఇచ్చారు. కానీ మేము 4 నాడే సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం, 4 నాడే సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. ఇది పరిస్థితి. 4 రోజు మేము సెలబ్రేషన్ చేసుకోబోతున్నామని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ప్రధానంగా ప్రత్యర్థులు డబ్బులు పంచుతున్నది వాస్తవమే, డబ్బులు మద్యం ఏరులై పారుతుంది అని ప్రసన్న హరికృష్ణ చెబుతున్న పరిస్థితి. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నేను పోటీ చేస్తున్నాను, ఖచ్చితంగా గెలిచేది నేను గెలిస్తేనే పట్టభద్రుల సమస్యలపై ప్రశ్నించాలంటే నేను గెలవాలని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సుమంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.